హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. అందులో భాగంగా 10 బస్సులను మొదటగా వాడకంలోకి తెస్తోంది. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులను ఈ గరుడగా ఆర్టీసీ నామకరణం చేసింది. రేపు మియాపూర్లో ఎలక్ట్రిక్ బస్సును మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పాల్గొననున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పర్యటించారు. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడిటోరియాన్ని ఆయన మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని, మరో 25 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందని అన్నారు. అంతేకాకుండా టెక్నాలజీ రంగం కూడా ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. और इन 75 सालों में जहां हम खड़े हैं, यह काल हमारे लिए बहुत ही सुंदर और बहुत कुछ कर सकने का कालखंड है। प्रधानमंत्री जी हैं कि 75 पूरे हुए हैं, लेकिन 2047 में 100 पूरे होंगे। तो 75 और 100 के बीच में जो 25 वर्ष की यात्रा है, यह 25 वर्ष की यात्रा हमारे देश के लिए महत्वपूर्ण क्षण है। एक समय था जब भारत कुछ कर सकने की सोच नहीं पाता, फिर एक समय आया जब हमारी सोचने की क्षमता बढ़ी, लेकिन हम दुनिया में कुछ करने की स्थिति में अपने